హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరూ బాగున్నారని, అందరూ ఎలా ఉన్నారండి, బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను కాకరకాయతో ఒకటి మంచి స్నాక్ చేసుకుంటున్నా. చాలా బాగుంటాయి. మనం తినేటప్పుడు అన్నంతో పాటు ఇవి కూడా పెట్టుకొని తింటే ఓకేనా అండి. దొడ్డుప్పు వేసి ఫస్ట్ వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి. కాసేపు ఇందులో పెట్టి కొద్దిగా దొడ్డుప్పు కరిగిన దాకా ఉంచితే క్లీన్ అయిపోతాయి. వీటిని ఇప్పుడు ముందుగా ముందు వెనక కట్ చేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి. చాలా పల్సగా ఇంత పల్సగా అన్నీ ఇంత పల్సగా కట్ చేసుకొని అన్నీ ఇట్లే కట్ చేసుకుందాం. ఇక గింజలు ఉన్నాయి, ఏం పర్వాలేదండి. మనం గింజలతో వెళ్ళినా కూడా హెల్త్కు మంచిది. తినేటప్పుడు కూడా కరకర అంటే ఒకవేళ ఇష్టమైతే రిమూవ్ చేసుకోవచ్చు. అన్ని బిల్లలు కట్ చేసుకున్నాం కదా, ఇట్లా మంచిగా నీట్గా పల్సగా. ఇప్పుడు బేసన్ ఫ్లోర్, శనగపిండి, దీనికి సరిపోయేంత ఉప్పు, చిటికెడంత పసుపు, అంతే. వేసినామా లేదా అన్నట్టు. అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం అంతా ఓమా. ఇట్లా నల్లి చేసుకుంటే దీని వాసన ఇంకా బయటకు వస్తుంది మంచిగా. కొంచెం జీలకర్ర, కొద్దిగంత వంట సోడా, ధనియాలు, ఇట్లా నలి చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కారం, కొద్దిగంత ఆయిల్, వీటిని ఇప్పుడు అంతా కలిపేసుకుందాం మనం. బాగా గట్టిగా ఇట్లా గట్టిగా పిసికినామంటే మనకి కాకరకాయలు మొత్తం నుజ్జు నుజ్జు అవుతాయి. ఇదంతా దీనికి పట్టేటట్టుగానే వీటిని కొంచెం ఇట్లా అంటే ఏమవుతుందంటే మంచిగా పిండి మొత్తం అన్ని ముక్కలకు పడుతుంది అన్నట్టు. కొద్దిగంత నీళ్ళ తడి,
దీనికి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. ఒక్కొక్కటి ఎట్లా వేసుకోవాలి. ఇవి మంట సిమ్లో పెట్టుకొని నూనె మొత్తం వేడి చేసుకోవాలి. ఇది అన్నీ ఈ విధంగానే వేసుకొని వాళ్ళిగా కాకరకాయ చిప్స్ రెడీ అయిపోయినాయి. మంచిగా అన్నంలో పెట్టుకున్న సాయంత్రం టీలోకైనా, పెద్దవాళ్ళు ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు ఏదైనా స్నాక్స్ తినాలన్నా ఇలాంటివి పెట్టినామనుకో సూపర్గా ఉంటుందండి. చూడండి, కర్ర క్రంచీగా ఉంటుంది. వాళ్ళ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మంచి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా హెల్దీ రెసిపీ కాకరకాయ అంటేనే. ఓకేనా, ట్రై చేయండి మీరు తప్పకుండా, బాగుంటుంది. ఇట్లా మనం అన్నం తిన్నప్పుడు స్నాక్స్ లెక్క పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి తప్పకుండా. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అరుణ ఛానల్ని. ఇంత హెల్దీ రెసిపీని ఎవరికైనా షేర్ చేయండి. కాకరకాయ పకోడీ. ఓకేనా అండి.